చూడు రత్నం, తప్పు ఎవరు చేసినా తప్పే. అందులోనూ ఇది మామూలు తప్పు కాదు, దేశద్రోహం, క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. ఈ విషయంలో మీ నాన్నగారే నాకు ఒక క్లూ ఇచ్చారు సార్. ప్లీజ్ సార్. అరే మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మను సార్. ఆగ మెగామే వెళ్ళి వాళ్ళు లాక్కొచ్చి లోపడేశాను సార్. అక్కడ చేసేంత చేసి ఏదైనా యాక్షన్ మీరు చెప్పే వరకు తీసుకోవద్దని ఆగాను సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. నా కొడుకు అయిపోయావురా. ఎస్ఐ సార్, ఈ నా కొడుకుని రేపొద్దున కోర్టుకు తీసుకుపోవాలా? దెబ్బలు కనపడకుండా కుమ్మిపరే నా కొడుకుని. సైలెంట్ గా పడుంటాడు. సరే సార్. కాల్ పట్టుకుంటాను, నాకు ఏ బాబు దేవుడు కూడా రక్షించాడు. మీ కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్, వదిలేదు సార్. సార్ 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 నాకు ఏ సంబంధం లేదు సార్, ఇలా ఎవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాల్ పట్టుకుంటాను, వదిలేదు సార్. సార్ అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా. గట్టి కొట్టారా. రేపు అయిపోయాడురా వీడు, లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏ వదలడు. అసలే సీఏ గారు పర్సనల్గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్ళేది రేపు పొద్దునే కదా. మనం అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా, టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ రే జానీ, ఏమైందిరా? రే జానీ, ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్, జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏమన్నాడు? అవును సార్. అరే మన వాళ్ళంతా ఏర్రా. అరే జానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరినీ తీసుకెళ్ళి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా? ఏరా నువ్వు చెప్పేది?